ఏటూరు నాగారంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మృతదేహాలను మరో 24 గంటల వరకు భద్రపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అలాగే మావోల మృతదేహాలను కుటుంబ సభ్యులు, బంధువులకు చూపించాలని న్యాయస్థానం సూచించింది. పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌర హక్కుల సంఘం తరపు న్యాయవాది కోర్టులో వాదనలు జరిపారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. చిత్రహింసలకు గురి చేసి కాల్చి చంపారని వాదించారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయని పౌర హక్కుల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్ట్ మార్టం కోసం తరలించారని పౌర హక్కుల సంఘం తరపు న్యాయవాది వాదించారు. ఎన్హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని ఆరోపణలు చేశారు. అటు అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆసుపత్రికి తరలించామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం నిర్వహించారని వివరించారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీశామని ప్రభుత్వ న్యాయవాది జడ్జికి తెలిపారు. పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.